అవిఘ్నమస్తు. శ్రీ విశ్వావసనామ సంవత్సర ఫలం. ఈ సంవత్సరంలో రాజు రవి, మంత్రి చంద్రుడు, సైన్యాధిపతి అర్హాధిపతి, మేఘాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, సైన్యాధిపతి గురుడు, సైన్యాధిపతి, రసాధిపతి శని, వీరసాధిపతి బుధుడు. అవతచేతను. ఈ నవనాయకులలో 3 ఆధిపత్యములు శుభములకు, 6 ఆధిపత్యములు బావులు వచ్చినవి. ప్రభుత్వం నడుపువారు, నాయకులు దురాక్రమణలు, దౌర్జన్యములు, కుంభకోణములు, హింసలు, కోర్టు వ్యవహారములను బయటకు తీసి వారిని శిక్షించుటకు తగిన చర్యలు తీసుకుంటు ప్రజలు సుఖశాంతులను పొందుటకు, ప్రజా సంక్షేమములకు అడుగులు హిందీ బట్ట నివాసములకు ఇబ్బంది లేని విధముగా ప్రయత్నం చేయుడు. సినీ కళాకారుల సమస్యలను పరిష్కరించు. విద్యా సంస్థలు, వైద్య సదుపాయములు, ఉద్యోగ అవకాశములను కల్పించడం జరుగుతుంది. పరిశ్రమలను తీసుకువచ్చట, ప్రోత్సహించట, రచయితలు, సాహితీవేత్తలు, విశిష్ట సేవలు చేసిన వారికి, కళాకారులు, క్రీడాకారులు, మేధావులకు సన్మానం చేయుట, బిరుదులు ఇచ్చుట జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగము అభివృద్ధి చెందును. బంగారం, వెండి, నవరత్నములు ధరలు విపరీతంగా పెరుగును. గుండె జబ్బులు, కంటి సమస్యలు, నూతన వ్యాధులు ఎక్కువగును. అగ్ని ప్రమాదములు, వరదలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తక్షణ చర్యలు వారిని ఆదుకొనుట జరుగును. రైతుల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించేదరు. స్త్రీలను అన్ని రంగాలలోనూ ప్రాముఖ్యత ఏర్పడును. రక్షణ సౌకర్యములు ఏర్పాటు చేయుదు. పదవులు లభించును. సురక్షితంగా ప్రయాణం చేయుటకు రోడ్ల విస్తరణ, మరమ్మతులు చేయుట జరుగును. బ్యాంకు లోన్లు ఎక్కువ తీసుకుంటే వలన రుణభారం పెరుగును. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి పన్నులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొదలగు కొన్నింటిని పెంచుట జరుగును. ఆదాయ మార్గములను అన్వేషించుదు. నగరమును సుందరీకరణ చేయుదు. రాజధాని పనులు తొందరగా పూర్తి చేయుట, కార్యక్రమములను ప్రారంభించుట జరుగును. మధ్య మధ్య అనుకోని సమస్యలు, అడ్డంకులు, శత్రుత్వములు ఏర్పడిన ప్రజా సమస్యలను శ్రమతో, చాకచక్యంతో పరిష్కరించుట, సమర్థవంతముగా పరిపాలన చేయుట జరుగును. నీటి కొరత లేకుండాకు ప్రాజెక్టులను కట్టుట, అన్ని రంగంలో అభివృద్ధి చేయుట జరుగును. ప్రముఖ వ్యక్తుల మరణములు సంభవించును. దేవాలయములు అభివృద్ధి చెందును. పవిత్రత కాపాడును. ప్రజలలో భక్తి భావన పెంపొందును. ప్రజా కార్యక్రమములు, హోమములు ఎక్కువగును. రక్షణ శాఖ పటిష్టంగా పనిచేయును. కోర్టులలో ఇదివరలో కన్నా చురుకుగా కేసులు పరిష్కరించుట, నేరస్తులను శిక్షలు వేయట